జిల్లాలో గత ఎన్నికల్లో 12కి 8 స్థానాల్లో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి 2 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కేబినెట్ రేసులో ఉన్న వాళ్ళు అద్దంకిలో గెలిచిన గొట్టిపాటి రవికుమార్, అలాగే కొండపిలో గెలిచిన డోలా బాల వీరాంజనేయ స్వామి, ఈ ఇద్దరి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో వీరిలో ఒకరికి కన్ఫర్మ్ అవుతుంది, వీరిద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ అవుతుంది. అండ్ వీళ్ళు సీనియర్లు, పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు, కష్టకాలంలో పార్టీని ఆదుకున్న వాళ్ళు కాబట్టి. అండ్ ఇక నెల్లూరు జిల్లాను 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి మాత్రం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వాష్ అవుట్ అయిపోయిన పరిస్థితి. నెల్లూరు జిల్లా నుంచి కేబినెట్ రేసులో ఉన్నవాళ్ళు, ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. చాలా సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఇక సర్వేపల్లిలో గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మినిస్ట్రీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. సో చాలా కాలం తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మళ్ళీ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మంత్రి వర్గంలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. అండ్ నెల్లూరు సిటీ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నో డౌట్, డ్యామ్ షూర్, ఖచ్చితంగా పొంగూరు నారాయణకి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ నారాయణకు విద్యాశాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక కోవూరులో గెలిచిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కూడా మహిళా కోటాలో వినిపిస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయసాయి రెడ్డిని మట్టి కరిపించి అక్కడికి గెలిచారు. భారీ ఘన విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కోవూరులో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి గెలిచారు. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం దక్కొచ్చు మహిళా కోటాలో అండ్ వేరే ఈక్వేషన్స్లో భాగంగా. ఇక కడప, జగన్ ఇలాఖా కడప, అది